Hello to everyone. Today topic is incorporation of business. అంటే వ్యాపార సంస్థ నమోదు. ఏదైనా బిజినెస్ మనం స్టార్ట్ చేసేటప్పుడు దానికి కొన్ని ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయి. ఈ ఫార్మాలిటీస్ ఎందుకోసం అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉండడానికి కంపల్సరీగా నమోదు అనేది చేయించుకోవాలి బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు. The incorporation of a business entity gives a legal status and it can be sued. అంటే మనం ఎవరి మీదైనా కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే లీగల్గా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే వ్యాపారాన్ని. అలాగే సంస్థ పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ సేల్ ఆర్ బై ఇలాంటివి చేయాలన్నా కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయిన బిజినెస్ అయితే కనుక ప్రాపర్గా లీగల్గా మనం షూ వేయడానికి అంటే దావా వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేకే పేమెంట్స్ ఆఫ్ ట్యాక్సెస్ వేరే బిజినెస్తో కాంట్రాక్ట్స్ టైఅప్స్ అనేవి చేసుకోవాలన్నా మన బిజినెస్ అనేది లీగల్గా ఉండాలి. సో మనకి దీనికి సంబంధించి ఇన్కార్పొరేషన్ ఏ బిజినెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కార్పొరేషన్లో మనకి కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి. ముందు ఇంట్రడక్షన్ చూస్తే it is the forming of a new business which legal entity that is effectively recognized as a person under the law. సో మన బిజినెస్ని న్యూ బిజినెస్ ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేసిన బిజినెస్ అయినా ముందు కొన్ని ఫార్మాలిటీస్ అనేవి పాటించాల్సి ఉంటుంది. సో న్యూ బిజినెస్ విచ్ లీగల్ ఎంటిటీ అంటే ఒక ప్రొసీజర్ అనేది లీగల్గా వెళ్ళాలన్నమాట. అంటే న్యాయాత్మకంగా మన రిజిస్ట్రేషన్ అనేది స్థాపన జరిగినప్పుడు అన్ని ఫార్మాలిటీస్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉండాలి. అందుకని చట్టం ప్రకారం కంపల్సరీగా ప్రతి పర్సన్ కూడా తన బిజినెస్ని లీగల్గా నమోదు చేయించుకోవాలి. The enterprise incorporated may be a business unit, a non-profit organization, a society or a club. అంటే బిజినెస్ అనేది ఏదైనా ఉండొచ్చు. అంటే ప్రైవేట్ బిజినెస్ అంటే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఆర్గనైజేషన్స్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ఆర్గనైజేషన్స్ కావచ్చు, అలాగే కొన్ని ఎన్జిఓస్ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే ఓన్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకోకుండా సర్వీస్ ఓరియంటెడ్గా చేసే బిజినెస్లు కూడా కంపల్సరీగా నమోదు చేయించుకోవాలి. ఇన్కార్పొరేషన్ అంటే నమోదు చేయించుకోవడం బిజినెస్ని. వాళ్ళు ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారో ఆ బిజినెస్ని ముందు దానికి సంబంధించిన అథారిటీస్ దగ్గర తను నమోదు చేయించుకోవాలి. అది సొసైటీ కావచ్చు, అలాగే క్లబ్స్ కావచ్చు, సేవా సంస్థలు కావచ్చు, ఏదైనా కాదు. The type of business organization that is chosen by the entrepreneur determines the formalities to be adhered for corporation. అంటే తను ఏ టైప్ ఆఫ్ బిజినెస్ని తను చూస్ చేసుకున్నా కూడా దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అనేవి కంపల్సరీగా తను ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని బిజినెస్లు కొన్ని మనకి కనిపిస్తున్నాయి. ద ఇన్కార్పొరేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ నమోదు అనొచ్చు, రిజిస్ట్రేషన్ అనొచ్చు ఆఫ్ వేరియస్ బిజినెస్ ఈజ్ యాజ్ ఫాలోస్. కొన్ని రకాల మనకి వ్యాపారాలకు సంబంధించి ఇన్కార్పొరేషన్ నమోదు ఏ విధంగా అనేది మనం చూడొచ్చు. ఫస్ట్ వన్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే సొంత వ్యాపార సంస్థలు. సింగిల్ పర్సన్ తను స్టార్ట్ చేసే బిజినెస్ ఉంటుంది. ఇది ఇటువంటి ఫార్మాలిటీస్ అంటే ఓన్లీ వన్ పర్సన్ చేసే బిజినెస్కి ఎటువంటి ఫార్మాలిటీస్ కావాలి. సెకండ్ వన్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్య సంస్థలను నమోదు ఏ విధంగా ఉంటుంది అంటే మోర్ దెన్ 2 మెంబర్స్, మినిమం 2 మెంబర్స్, ఇంకా అంతకన్నా ఎక్కువ ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. థర్డ్ వన్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ అంటే మనకి సహకార సంస్థలు ఉంటాం కదా, విలేజెస్లో కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, అర్బన్ ఏరియాస్లో కూడా ఉంటాయి. సో ఇలాంటి కోఆపరేటివ్ సంస్థలు, సేవా సంస్థలకు సంబంధించి ఎటువంటి నమోదును పాటించాలి. ఫోర్త్ వన్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ అంటే కంపెనీ లెవెల్లో అంటే ఇది ఇండస్ట్రీకి సంబంధించింది. అంటే ఎక్కువ అమౌంట్తో బిజినెస్ను స్టార్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఫార్మాలిటీస్ అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేది మనం 1 by 1 నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్
అంటే సొంత వ్యాపార సంస్థ స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి ఫార్మాలిటీస్ పాటించాలి అనేది మనం చూస్తాం. సొంత వ్యాపార సంస్థకి చాలా తక్కువ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఎందుకంటే తను రన్ చేసే బిజినెస్ చాలా లిమిటెడ్‌గా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ కూడా అంత ఎక్కువగా ఏమీ ఉండవు. మనం మేజర్‌గా చూస్తే గనక ఇట్ ఈస్ ఈజీ. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ టు రిజిస్టర్ అండ్ మెయింటైన్. అంటే మనం మిగతా 3 వాటిల కన్నా ఈ సోల్ ప్రొప్రైటర్‌షిప్ చాలా ఈజీగా ఉంటుంది. ఇన్‌కార్పొరేషన్ అనేది మనం చూడొచ్చనమాట. సో, మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ఇండియా ఆర్ అనార్గనైజ్డ్ with many being operated as a sole proprietorship firm business. మన భారతదేశంలో చూస్తే కనుక అనార్గనైజ్డ్ సెక్టర్ అంటున్నాం. అంటే రిజిస్టర్లోకి రానివి చాలా బిజినెస్ చేస్తూ ఉంటారు. అంటే సరైన ఫార్మాలిటీస్ అనేవి ఫిల్ఫిల్ చేయకుండా ఓన్గా ఏదో ఒక ప్లేస్లో వాళ్ళ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసుకుని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి మన ఇండియాలో చాలా ఉన్నాయని చెప్తున్నాం. కొంతమంది మాత్రమే ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా సంబంధిత ఆఫీస్లో వాళ్ళు సబ్మిట్ చేసి లైసెన్స్ అనేది వాళ్ళు తీసుకుని అప్పుడు బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీ టు రిజిస్టర్ అండ్ మెయింటైన్ ఇన్ ఇండియా. మరి మన భారతదేశంలో గురించి చెప్తున్నారు ఇక్కడ. సో చాలా ఈజీ, అంటే ప్రొసీజర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా మనం రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర, అర్బన్ ఏరియాస్లో అయితే కనుక మున్సిపాలిటీ దగ్గర కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. ద ఫాలోయింగ్ ఫార్మాలిటీస్ నీడ్ టు బి అటెండెడ్ బై సోల్ ప్రొప్రైటర్ ఇన్ రిజిస్టరింగ్ ద ఫామ్. ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ ఇవ్వబడినవి. సో ఇలాంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తే సొంత వ్యాపార సంస్థ స్టార్ట్ చేసే వ్యక్తికి సరిపోతుందన్నమాట. ఫస్ట్ వన్, పాన్ కార్డ్. సో కంపల్సరీగా పాన్ కార్డ్ అనేది కావాలి. ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి మరి చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వ్యాట్ రిజిస్ట్రేషన్, ఎందుకంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం. ఏదైనా గూడ్స్ని సేల్ చేసినా పర్చేస్ చేసినా కూడా మనకి వ్యాట్ అనేది పడుతుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్. నెక్స్ట్ వన్, లైసెన్స్. సో తను బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లైసెన్స్ అనేది కంపల్సరీగా కావాలి అన్నమాట. నెక్స్ట్ వన్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్. అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. అంటే సూక్ష్మ మధ్య సంస్థలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్. సో తను చేసే బిజినెస్ సర్వీస్ ఓరియంటెడ్కి సంబంధించి అయితే కనుక కంపల్సరీగా సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర దానికి సంబంధించిన లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈఎస్ఐ రిజిస్ట్రేషన్. అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. సో తన దగ్గర కొంతమంది వర్కర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తుంటే కనుక కంపల్సరీగా ఈఎస్ఐ అనేది ఆ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మోర్ దెన్ 20 మెంబర్స్ కన్నా ఎక్కువగా ఉంటే కనుక తన కింద వర్క్ చేసే మెంబర్స్ కంపల్సరీగా ఈఎస్ఐ అనేది తను పాటించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రొఫెషనల్ బాడీ లైసెన్స్. ట్రేడ్ అసోసియేషన్ ప్రకారం కంపల్సరీగా ఏంటంటే కొన్ని వాటికి ఈ ప్రొఫెషనల్ బాడీ లైసెన్స్ తీసుకోవాలి ఉంటుంది. అంటే ఆడిటర్స్, అకౌంటెంట్స్, లాకి సంబంధించి లాయర్స్, మెడిసినల్ ప్రాక్టీషనర్స్, వీళ్ళందరూ కూడా ఈ ప్రొఫెషనల్ బాడీ లైసెన్స్ని వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి ఈ డాక్యుమెంట్స్ని వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది సోల్ ప్రొప్రైటర్కి సంబంధించి. ఒక సింగిల్ పర్సన్ బిజినెస్ చేస్తే కనుక సో ఇలాంటి డాక్యుమెంట్స్ అనేవి రిక్వైర్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్. ఈ పార్ట్నర్షిప్ ఫామ్ అనేది అంటే మనకి సొంత వ్యాపార సంస్థ తర్వాత ఎక్కువగా బిజినెస్ చేసేది ఈ భాగస్వామ్య వ్యాపార సంస్థలు. ఈ నమోదు ఏ విధంగా ఉంటుందంటే, అంటే మినిమం 2 మెంబర్స్ ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మోర్ దెన్ 2 మెంబర్స్ కూడా ఎక్కువగా ఈ బిజినెస్ని చేస్తారనమాట. ద రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ నాట్ కంపల్సరీ. మరి ఇది కూడా కంపల్సరీ కాదు అంటున్నాం. కానీ ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవడం వల్ల కొన్ని లీగల్గా కొన్ని రైట్స్ అనేవి లభిస్తాయి. టు అవైల్ ద ప్రివిలేజెస్ ప్రొవైడెడ్ బై ద పార్ట్నర్షిప్ యాక్ట్ 1932.
ఈ 1932 పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం భాగస్వామ్య చట్టం 1932 ప్రకారం ద ఫర్మ్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ద రిజిస్ట్రార్ ఆఫ్ ఫర్మ్స్ ఆఫ్ ద స్టేట్. ప్రతి స్టేట్కి కూడా కంపల్సరీగా రిజిస్ట్రార్ ఆఫీస్ అనేది ఉంటుంది మేజర్గా. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా రిజిస్ట్రార్ ఆఫీసులు ఉంటాయి. అక్కడ కంపల్సరీగా ఈ యాక్ట్ ప్రకారం పార్ట్నర్షిప్ ఫర్మ్ని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఏ సింపుల్ ప్రొసీజర్ ఈజ్ ఫాలోడ్ ఫర్ గెటింగ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఫర్మ్. అంటే ఈ పార్ట్నర్షిప్ ఫామ్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మినిమం ప్రొసీజర్స్ సరిపోతాయని చెప్తున్నాడు. ఫస్ట్ వన్ ఏంటి? ఫిల్లింగ్ అండ్ అప్లికేషన్. సో ఒక అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరి అప్లికేషన్లో ఏమేమి ఉంటాయని చెప్తున్నారంటే నేమ్ ఆఫ్ ద ఫర్మ్, అంటే వాళ్ళు ఏ బిజినెస్ టైటిల్తో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు అనేది దాంట్లో రాయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ ఫర్మ్, అంటే ఏ ప్లేస్లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో లొకేషన్ అనేది మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ఎనీ అదర్ ప్లేసెస్ వేర్ ద ఫర్మ్ క్యారీస్ ఆన్ బిజినెస్, అంటే వాళ్ళకి బ్రాంచెస్ అనేవి వేరే చోట కూడా వాళ్ళకి ఉంటే కనుక అటువంటి నేమ్స్ కూడా రాయాల్సి ఉంటుంది. అంటే వేరే చోట కూడా ఇంకొక బ్రాంచ్ని ఓపెన్ చేస్తుంటే కనుక. నేమ్స్ అండ్ అడ్రస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద పార్ట్నర్స్ అండ్ ద డేట్స్ ఆన్ విచ్ దే జాయిన్డ్ ద ఫర్మ్. ఆ పార్ట్నర్షిప్ ఫామ్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉంటారో వాళ్ళ నేమ్స్, అడ్రస్లు, అలాగే వాళ్ళు ఆ పార్ట్నర్షిప్ సంస్థలోకి వాళ్ళు ఏ డేట్ను జాయిన్ అయ్యారో వాళ్ళు ఆ డేట్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ డ్యూరేషన్ ఆఫ్ ద ఫర్మ్, అంటే ఎంతకాలం ఆ బిజినెస్ని వాళ్ళు రన్ చేస్తారు. మినిమం కొంత స్పాన్ ఆఫ్ టైం అనేది ఉంటుంది కాబట్టి ఆ టైంని మెన్షన్ చేయాలి, అంటే ఒక పీరియడ్ అన్నమాట. స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫర్మ్ ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ టు అచీవ్ ఇట్, అంటే ఒక ఉద్దేశం కోసం వాళ్ళు ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే కనుక ఆ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి అడ్వాంటేజెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్, మరి కంపల్సరీ కాదు అని చెప్తున్నాం. ఒకవేళ ఇది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దీనివల్ల వీళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి? ఫస్ట్ పాయింట్ చూస్తే టు ద ఫర్మ్, అంటే ఆ సంస్థకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఏంటి అనేది. సో ఫర్మ్ గెట్స్ రైట్ టు షూ ద థర్డ్ పార్టీస్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా, అంటే మనం ఏంటంటే ఏదైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కనుక సంస్థ తరపున వాళ్ళు బయట వాళ్ళ మీద కేసు వేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అలాగే టు ద క్రెడిటార్స్, ఇది ఏంటంటే క్రెడిటార్స్ అంటే ఈ సంస్థకి బయట వాళ్ళు ఎవరైనా అప్పు ఇస్తే కనుక అటువంటి వాళ్ళకి బెనిఫిట్ అనేది చెప్తున్నాడు. ఎందుకని బెనిఫిట్? మనం ఒక సంస్థకి మనీ అనేది ఇచ్చినప్పుడు, అంటే అప్పు అనేది క్రెడిట్ అనేది ఇచ్చినప్పుడు ఎదుట సంస్థ అనేది రిజిస్టర్ అయిన కంపెనీ అయితే కనుక మనం చట్టపరంగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే నాన్ రిజిస్టర్డ్ కంపెనీ లేదా ఒక బిజినెస్ ఫామ్ అనుకోండి, సో ఏంటంటే మనకి కోర్ట్ ఆఫ్ లా ప్రకారం దాని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉండదు, మనం లాస్ అవుతాం అన్నమాట. సో అది. నెక్స్ట్ వన్ టు పార్ట్నర్స్, అంటే ఆ పార్ట్నర్షిప్ ఫామ్లో ఉన్న ఎంతమంది అయితే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళకి కూడా లీగల్గా ఒక పార్ట్నర్ వేరే పార్ట్నర్ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక పార్ట్నర్ ఆ సంస్థ వల్ల లాస్ అయితే కనుక ఆ సంస్థ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్ టు ఇన్కమింగ్ పార్ట్నర్స్, అంటే కొత్తగా ఎవరైనా ఈ సంస్థలోకి ఒక న్యూ పార్ట్నర్ అనే పర్సన్ వస్తుంటే కనుక సో ఆ పార్ట్నర్ ఏంటంటే ఏమన్నా మోసాలు జరిగినా కూడా హీ కెన్ ఫైట్ అండ్ ప్రొటెక్ట్ దేర్ రైట్స్, అంటే తనకున్న హక్కులు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా తను గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే కనుక, అంటే నమోదు అయిన తర్వాత ఉన్న ఈ సంస్థ అయితే కనుక చట్టపరంగా తను యాక్షన్ తీసుకోవడానికి తనకు రావాల్సిన రైట్స్ తను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే అడ్వాంటేజెస్ టు అవుట్ గోయింగ్ పార్ట్నర్స్, ఆల్రెడీ సంస్థలో ఉన్న ఒక పార్ట్నరు తను బయటికి వెళ్ళిపోవాలనుకుంటే కనుక తనకు రావాల్సిన బెనిఫిట్స్ను, అంటే తను మధ్యలోనే వెళ్ళిపోవచ్చు, లేకపోతే రిటైరింగ్ పార్ట్నర్ కింద అయినా వెళ్ళొచ్చు, అంటే తన టైం అనేది అయిపోయిన తర్వాత బయటకు వెళ్తున్నప్పుడు తనకు రావాల్సిన అమౌంట్స్ కానీ సెటిల్మెంట్స్ కానీ లీగల్గా తను ఫైట్ చేసి
తనకి లేకపోతే తన తరపున తన వారసులకైనా అంటే హెరిటెన్స్ అన్నమాట. అంటే వాళ్ళకి సంబంధించి కూడా అమౌంట్ తీసుకోవడానికి తనకి అవకాశం ఉంటుంది. ఇవి రిజిస్ట్రేషన్ వల్ల కలిగే మనకి అడ్వాంటేజెస్ అన్నమాట. థర్డ్ వన్ చూస్తే ఇన్కార్పొరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. అంటే కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించి నమోదు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఫస్ట్ వన్, ద ప్రొసీజర్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ కొన్ని మెయిన్గా చెప్తున్నాం. సో దాంట్లో ఫస్ట్ వన్, అట్లీస్ట్ 10 members who are desirous to form society should come together. అంటే ఎవరైతే ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాంట్లో మెంబర్స్ ఎంతమంది ఉండాలంటే మినిమం 10 members ఉండాలి. సెకండ్ వన్, ఏ ప్రొవిజనల్ కమిటీ ఈజ్ ఫార్మ్డ్ అండ్ ద చీఫ్ ప్రమోటర్ షుడ్ బి ఎలెక్టెడ్ యాజ్ ఇట్స్ ప్రెసిడెంట్. ఇలా మినిమం 10 members అంటున్నాం, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. మరి ఇలాంటి మెంబర్స్లో ఫస్ట్ ఒక కమిటీ కింద వాళ్ళు గ్యాదర్ అవుతారు. దానిలో ఒక మెంబర్ని ప్రెసిడెంట్ కింద ఎలెక్ట్ చేసుకోవాలంటే ఎన్నుకోబడాలన్నమాట. ఎందుకంటే బ్యాంక్తో కానీ బయట వారితో కానీ కొన్ని కాంటాక్ట్స్ అనేవి ఏర్పరచుకోవాలనుకుంటే మరి కంపల్సరీగా ఒక మెంబర్ అనేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే అందరూ కూడా బ్యాంక్ వెళ్ళి ట్రాన్సాక్షన్స్ చేయాలంటే కష్టం. సో అలాగే చెక్ పవర్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో చెక్ మీద కానీ అథారిటీ ఏదైనా సైన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కానీ అందరూ సైన్ చేయాలన్నా అదొక ప్రాబ్లం. సో అందుకని అందరి తరఫున ఒకరిని ఎలక్ట్ చేసుకుంటారు. ద నేమ్ ఆఫ్ ద సొసైటీ షుడ్ బి డిటర్మైన్డ్. మరి ఏదైనా సంస్థ స్టార్ట్ చేస్తున్నారు అంటే దానికి ఒక టైటిల్ అనేది ఉండాలి, ఏ కోఆపరేటివ్ సొసైటీ ఏంటి అనేది. సో నేమ్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్లో. ద ఎంట్రీ ఫీ అండ్ ద షేర్ క్యాపిటల్ హ్యాస్ టు బి కలెక్టెడ్ ఫ్రమ్ ద మెంబర్స్. అంటే ఒక సంస్థలోకి మరి ఎంతమంది అయినా రావచ్చు అని చెప్తున్నాం. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక ఎంట్రీ ఫీజు అని ఉంటుంది, అంటే ప్రవేశ రుసుము. సో ఆ మెంబర్షిప్ అనేది వాళ్ళు పొందాలి అంటే కనుక కొంత అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది అనమాట. సో మెంబర్స్ అందరూ కూడా అలా అమౌంట్ రిసీప్ట్ అనేది అమౌంట్ తీసుకుని దాని ద్వారా వాళ్ళు మెంబర్షిప్ అనేది పొందుతారు. నెక్స్ట్ వన్, ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సొసైటీ షుడ్ బి ఓపెన్. మరి బ్యాంక్తో ట్రాన్సాక్షన్స్ అనేవి చేయాలంటే మరి ఆ సంస్థ పేరుతో ఒక బ్యాంక్ అకౌంట్ని వాళ్ళు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ద రిజిస్ట్రేషన్ ఫీ హ్యాస్ టు బి డిపాజిటెడ్ విత్ ఆర్బీఐ అండ్ రిసిప్ట్ దేర్ ఆఫ్ ఈజ్ టు బి ఆబ్టైన్. మరి కోఆపరేటివ్ సొసైటీ అంటే ఎక్కువ అమౌంట్తో ట్రాన్సాక్షన్ చేసే ఒక సంస్థ కింద చెప్తాం. మరి అలాంటి సంస్థకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. కాబట్టి మరి వీటన్నిటిని కూడా సూపర్వైజ్ చేసేది ఎవరు అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అందుకని ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏదైతే ఫీ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని ఎవరి దగ్గర డిపాజిట్ చేయాలన్నా ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి. సో ఎందుకంటే ఆ కోఆపరేటివ్ సొసైటీలో బయట వాళ్ళు ఎవరైనా డిపాజిట్ చేయాలన్నా వాళ్ళకి సేఫ్టీ అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఆర్బీఐ ఇటువంటి మానిటర్ చేస్తుంది, ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ యొక్క అకౌంట్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తుంది. అండ్ ఫోర్త్ వన్, లాస్ట్ వన్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. అంటే ఇది కంపెనీ లెవెల్కి సంబంధించింది. అంటే ఎక్కువ అమౌంట్ బిజినెస్ స్టార్ట్ చేసే కొన్ని సంస్థలు ఏమైతే ఉంటాయో అవి కంపెనీకి ఒక ఫార్మాట్ అనేది కంపల్సరీగా ఫాలోవర్స్ ఉంటుంది. ఏ కంపెనీ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా. అంటే ఈ కంపెనీ అంటే ఎటువంటి పర్సన్ అని చెప్తున్నాం, ఒక కృత్రిమమైన కల్పిత వ్యక్తి అని చెప్తున్నాం. ఇట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఆఫ్ కంపెనీస్. కంపెనీ యాక్ట్ ప్రకారం ఓల్డ్ కంపెనీ యాక్ట్ 1956, ప్రెసెంట్ 2013 యాక్ట్ ప్రకారం ప్రతి న్యూలీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ప్రతిదీ కూడా ఈ కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ కాబడాలి. దీనికి ప్రొసీజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అమౌంట్తో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, క్రోర్స్లో ఈ టర్న్ ఓవర్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఫార్మాలిటీస్ కూడా అదే రకంగా ఉంటుంది. సో పబ్లిక్ని వాళ్ళు మోసం చేయకుండా ఉండడానికి దీని మీద కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం అన్ని ప్రొసీజర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే కంపెనీని స్టార్ట్ చేయడానికి కంపెనీ యాక్ట్ అనేది అనుమతినిస్తుంది అనమాట.
So the process of registering a company with the register of companies and obtaining a statutory document. ఏదైతే కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ రిజిస్టర్ అనేది చేయించుకొని ఒక స్టాట్యుటరీ డాక్యుమెంట్ శాసనాత్మక పత్రం అంటాం అది పొందాల్సి ఉంటుంది. సో ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెంట్ కాల్డ్ యాజ్ ఇన్కార్పొరేషన్. మరి ఈ విధంగా ఒక స్టాట్యుటరీ బాడీ కింద వాళ్ళు రన్నింగ్లోకి రావాలంటే కంపల్సరీగా చాలా ఫార్మాలిటీస్ అనేవి పాటించాల్సి ఉంటుంది. మరి కంపెనీకి ఇన్కార్పొరేషన్కి ఏమేమి దశలు ఉంటాయంటే ఫస్ట్ వన్ కంపెనీ స్టెప్స్ ఇన్ ఇన్కార్పొరేషన్. ఫస్ట్ పాయింట్ అప్రూవల్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఎందుకంటే ముందు కంపెనీ స్టార్ట్ అవ్వాలంటే ఒక కంపెనీకి పేరు అనేది ఉండాలి. ఆ కంపెనీ పేరు అనేది ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ 1950 అనేది ఒకటి ఉంటుంది. ఆ చట్టం ప్రకారం అక్కడ రిజిస్ట్రేషన్ కాబడాలి. అంటే ఆ నేమ్ ఎలా ఉండాలి అంటే వేరే వాళ్ళ పేరు ఏది కూడా కాపీ చేసుకోకూడదు. అలాగే మన దేశానికి అగైనిస్ట్గా నేమ్ అనేది ఉండకూడదు అనమాట. సో ఈ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఆ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ ఆఫీస్కి పంపిస్తే సో వాళ్ళు మొత్తం అంతా వెరిఫై చేసి ఆ నేమ్ని 1 month లోపల ఆ నేమ్ని వాళ్ళకి పంపిస్తారు, కంపెనీకి పంపిస్తారు. అలా వచ్చిన తర్వాత 14 days లోపల ఆ కంపెనీ ఆ నేమ్తో స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ 14 days లోపల స్టార్ట్ అవ్వకపోతే కనుక ఆ నేమ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. వేరే వాళ్ళు అదే సేమ్ నేమ్తో ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి అలాట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇది వెంటనే స్టార్ట్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. అంటే దీన్ని తెలుగులో సంస్థాపన పత్రం అంటాం. అంటే కంపెనీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, సో అలాగే కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, స్కోప్ అండ్ ఇట్స్ రిలేషన్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్. అంటే కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఉద్దేశం ఏంటి, దీని యొక్క సరౌండింగ్ స్కోప్ ఏంటి, సో బయట ప్రపంచంతో దీనికి ఉన్న సంబంధాలు ఏంటి, కంపెనీతో ఉన్న సంబంధాలు ఏంటి. దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ప్రిపేర్డ్ బై ప్రమోటర్స్. ప్రమోటర్స్ అంటే కంపెనీలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో డైరెక్టర్ల కింద వాళ్ళని ప్రమోటర్స్ అంటారు. సో ఇట్ మస్ట్ బి సైన్డ్ బై 7 members. ఈ డాక్యుమెంట్ మీద మినిమం 7 members సైన్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే పబ్లిక్ కంపెనీ అయితే కనుక 3 members. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ అయితే కనుక ఎంతమంది అయినా కానీ కావచ్చు. సో ఇదేంటంటే మెయిన్ కంపెనీకు ఒక రాజ్యాంగం లాంటిదని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ప్రిపేరింగ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే కంపెనీలో ఇంటర్నల్గా మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఈ నియమావళి, తెలుగులో నియమావళి అంటాం. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కంపెనీ యొక్క నియమావళి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మేనేజ్మెంట్, ఇంటర్నల్ మేనేజ్మెంట్, సో ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ కాన్సెంట్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఈ కంపెనీలోకి వచ్చే డైరెక్టర్లుగా ఎంటర్ అయ్యే ప్రతి పర్సన్ కూడా తన యొక్క ఫ్రీ కాన్సెంట్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ కంపెనీలోకి రావడానికి తను ఇష్టపూర్వకంగా వస్తున్నాడు, ఎటువంటి ప్రెషర్ అనేది లేదు అని ఒక డాక్యుమెంట్ని వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ సబ్మిషన్ ఎవరికి అవసరం అంటే ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మస్ట్ బి ఫిల్డ్ విత్ రిజిస్ట్రార్ దగ్గర ఈ డాక్యుమెంట్ని వాళ్ళు పంపించాల్సి ఉంటుంది. అలాగే దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఏ ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీలకి ఇటువంటిది అవసరం లేదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకి అయితే కనుక కంపల్సరీగా ఈ కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్టర్ డాక్యుమెంట్ని వాళ్ళు పంపించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ పవర్ ఆఫ్ అటార్నీ. పవర్ ఆఫ్ అటార్నీ అంటే మరి కంపెనీలో చాలామంది డైరెక్టర్స్ ఉంటారు కాబట్టి అందరూ కూడా బయట వాళ్ళతో కానీ లేకపోతే బ్యాంక్తో కానీ డీలింగ్స్ అనేవి చేయాలంటే చాలా కష్టం. సో అందుకని అందరూ మెంబర్స్ను కలిసి ఒక మెంబర్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఆ పర్సన్కి పవర్ ఆఫ్ అటార్నీని అసైన్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే దిస్ విల్ హెల్ప్ హిమ్ టు క్యారీ అవుట్ ద ఫార్మాలిటీస్ రిలేటింగ్ టు ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ కంపెనీ. సో ఏంటంటే కంపెనీకి కొంచెం ఫీజిబుల్గా ఉంటుంది. అందరూ ప్రమోటర్స్, డైరెక్టర్లు సైన్ చేయాలంటే చాలా కష్టం, టైం అనేది చాలా డిలే అవుతుంది. సో అందుకని అందరి తరఫున ఒక పర్సన్కి ఒక పవర్ ఆఫ్ అటార్నీని అసైన్ చేయడం అనేది జరుగుతుంది, అంటే ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ రైట్ని.
నెక్స్ట్ వన్ నోటీస్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్. అంటే ఏ ప్లేస్లో అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ ప్లేస్కి సంబంధించిన డాక్యుమెంట్ని రిజిస్టర్డ్ ఆఫీస్కి పంపించాల్సి ఉంటుంది. సో అదేంటంటే విత్ ఇన్ 30 days లోపల ఆ రిజిస్ట్రార్ ఆఫీస్కి పంపించాలి. దాని తర్వాత ఆ ప్లేస్ని విజిట్ చేసి ఆ ప్లేస్లో కంపెనీ స్టార్ట్ అవుతుందా లేదనేది వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత అప్రూవల్ అనేది వస్తుందన్నమాట. నేమ్స్ ఫస్ట్ డైరెక్టర్స్ అంటే కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పటికి ఎవరైతే ఎంతమంది అయితే డైరెక్టర్లు ఉన్నారో ఆ మెంబర్స్ లిస్ట్ అంతా కూడా కంపెనీ రిజిస్ట్రార్కి పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ స్టాట్యుటరీ డిక్లరేషన్ అంటే ఏ డిక్లరేషన్ బై అడ్వకేట్ ఆర్ అన్ అటార్నీ. అంటే కంపెనీ పలానా రోజు నుంచి అంటే పర్టికులర్ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి డిక్లరేషన్ ఫామ్ బయట పబ్లిక్కి తెలియజేస్తారనమాట. దీన్ని ఎవరు తెలియజేస్తారంటే ఆ కంపెనీ తరపున అడ్వకేట్, లాయర్ కానీ అటార్నీ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిక్లరేషన్ చేస్తారనమాట. అంటే ఈ కంపెనీ ఈ రోజు నుంచి లీగల్గా స్టార్ట్ అవుతుంది అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ వన్ ప్రిలిమినరీ కాంట్రాక్ట్స్ అంటే కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరెవరితో అయితే కనుక బిజినెస్ కాంట్రాక్ట్లను ఏర్పరచుకుంటుందో వాటి లిస్ట్ అంతా కూడా ఈ డాక్యుమెంట్లో పొందుపరచాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. సో ఏంటంటే ఫర్ గెటింగ్ ది ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ద ప్రమోటర్స్ షల్ హ్యావ్ టు పే ద ప్రిస్క్రైబ్డ్ రిజిస్ట్రేషన్ ఫీజ్. సో ఈ డాక్యుమెంట్ అన్నింటినీ కూడా రిజిస్ట్రార్ దగ్గర వాళ్ళు సబ్మిట్ చేయాలంటే ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి వచ్చిన డైరెక్టర్స్ అందరూ కూడా మినిమం రిజిస్ట్రేషన్ ఫీ అనేది వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంపెనీ రిజిస్ట్రార్కి పంపిస్తే అవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత కంపెనీ స్టార్ట్ చేయొచ్చు అనేది కంపెనీ రిజిస్ట్రార్ అనేది అనౌన్స్ చేస్తే అప్పుడు ఆ రోజు నుంచి కంపెనీ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి కంపెనీ ఇన్కార్పొరేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నమాట. సో ఇప్పుడు చెప్పిన అన్నిటిలో కూడా మనకి ఈ లాస్ట్ కంపెనీకి సంబంధించిన ఫార్మాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ కంపెనీ. సో ఇవన్నీ కూడా మనకి ఈ 4 పాయింట్స్ మేజర్ పాయింట్స్ అన్నీ కూడా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నప్పుడు కొన్ని మినిమం ఫార్మాలిటీస్ అనేవి డాక్యుమెంట్స్ అనేవి మనకి అవసరం అవుతాయి. సో అదే కన్క్లూషన్లో దస్ ద అబవ్ ఫార్మాలిటీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, కోఆపరేటివ్ సొసైటీ అండ్ కంపెనీస్. సో ఇవన్నీ కూడా మినిమంగా వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ టాపిక్ వీడియో చూసి నోట్స్ కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ.